పోయిన కడల్లా చదువుతాను చదువు అంతా ఇక కొత్తగా చదివి అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు పోయినా దిక్కు తిరిగినాము. నా పేరు గొడిశాల నరేషు, మాది ఇప్పగూడెం గ్రామం, స్టేషన్ గన్పూర్ మండలము, జనగామ జిల్లా. మేము మొదటి నుంచి ఇబ్బంది పడ్డ విషయం ఏంటంటే మాది రాయకుంట. ఆ రాయకుంట ఆయకట్టు రైతులము. ఒక 40 ఎకరాల ఆయకట్టు ఉంటుంది ఇక్కడ. దీనికి సంబంధించి ఒక 20 మంది రైతులం ఉన్నాము. మాకు ఇదే ఆధారితం, ఈ రాయకుంటనే మాకు ఆధారితం. దీని మీద ఆధారపడే మేము పంటలను పండించాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే మాకు మొదటి నుంచి ప్రాబ్లము, మాకు ఇది మొత్తము కబ్జా గురై ఉంది. కబ్జా కొరల్లో మొత్తం ముప్పు గురై ఉంది. ఇది కబ్జా నుంచి రక్షించాలని మేము ఇంతవరకు ఆర్డీఓ గారిని కానీ, ఎంఆర్ఓ కానీ, గ్రీవెన్సెల్లో కూడా మేము అప్లికేషన్ ఇచ్చినాము. గ్రీవెన్సెల్ నెంబర్ కూడా మా దగ్గర ఉంది. గ్రీవెన్సెల్కి ఇచ్చినా కూడా ఇంతవరకు ఏం స్పందించలేదు. ఒకసారి ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ గారు ఆర్ఐను పంపిస్తా అని ఆర్ఐను సర్వేయర్ను పంపించిన తర్వాత వాళ్ళు ఒకరోజు వెరిఫై చేసిళ్ళు. ఇటు హద్దులు చూసి మాట్లాడినామని చెప్పి కానీ అడిగి పోయి చూస్తే ఏం లేదు. ఎంఆర్ఓ గారు కూడా మళ్ళీ నెక్స్ట్ ఆర్డీఓకి రిఫర్ చేసిళ్ళు. రిఫర్ చేసిన తర్వాత ఆర్డీఓ గారు కూడా చెక్ చేసి, వెంకన్న సార్ చెక్ చేసి, మీది మాతో కాదు, దీనికి టీ పన్స్ అవి లేవు, మేము డిఐకి జనగాం పంపిస్తామని వాళ్ళు అక్కడికి మేము ఇచ్చిండు. అక్కడికి వెళ్ళామంటే మేము అక్కడికి వెళ్ళాం. ఏడీఐకి డిఐకి కలిస్తే వాళ్ళు ఒక 2-3 రోజులు వస్తాం పొమ్మని చెప్పి వాళ్ళు పంపించిళ్ళు. అది 1 మంత్ అయిపోయింది. ఇంతవరకు దీని మీద ఏం ఆచూకీ లేదు, ఈ ఆధారం కూడా వాళ్ళు ఏం మాకు చూపించలేదు. మేము ఇది కబ్జా గురైన విషయము అందరి ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్ దగ్గర నుంచి కలెక్టర్ లెవెల్ ఆఫీసర్ వరకు కూడా అందరికీ దీని గురించి మేము చెప్పినాము. ఎవరు స్పందించలేదు. ఇకపైన మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్దామని అనుకుంటున్నాము. ఈ విషయంగా మీద అందరూ స్పందించాలని, ఎమ్మెల్యే గారు కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మా కబ్జా గురైన నెంబర్లు 457, 458, 459, 460, 461, 517 నెంబర్లు మాకు సర్వే చేయించి మాకు ఆయకట్టు రైతులకు న్యాయం చేసి మాకు నీళ్ళు అందించాలని కోరుతున్నాం. నా పేరు గొడిశాల సతీష్, ఇపోడు గ్రామం, మండల గన్పూర్ స్టేషన్, జిల్లా జనగామ. మాది ఇపోవడంలో రాయకుంట కింద మేము బెనిఫిషియర్స్. రాయకుంట కింద 40 ఎకరాల ఆయకట్టు ఉంది. దానిలో భాగం నేను 40 ఎకరాల భాగంగా ఈ రాయకుంట అనే చెరువు ఆక్రమణకు గురవుతుంది. దీని నుంచి ఆక్రమణకు గురైన భూమిని రక్షించి మాకు హద్దులు నాటి ఈ మత్త లెవెల్ పెంచాలి మాకు. దీనిపై ఎమ్మెల్యే గారును కలెక్టర్ గారు స్పందించి వెంటనే, ఎంఆర్ఓ గారు స్పందించి దయచల్చి స్పందించి వెంటనే మాకు ఈ హద్దులు నాటి మాకు రైతులకు మేలు చేయగలని కోల్చున్నాం. ఆర్ఐ గారు ఇట్లా వచ్చారు. ఆర్ఐ గారును ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు, ఏఈ మేడం ఇట్లా వాళ్ళు వచ్చి సర్వే చేసారు. ఇక్కడ సర్వే చేసి తెల్లారే చెప్తా ఉన్నారు. ఇప్పుడు పూర్తి సర్వే పూర్తి అని చెప్పి పేపర్లు వేసుకున్నారు. వేసి మమ్మల్ని రమ్మని చెప్పారు, పిలుస్తాం రాండి అని చెప్పారు. సర్వే పూర్తయింది మీకు చెప్తామన్నారు. మాకు ఇంతవరకు ఏం చెప్పారు. ఏమైందని చెప్తే మళ్ళీ జనగాం పోరా అని చెప్పి మళ్ళీ చెప్పారు. ఎంఆర్ఓ దగ్గర పోతే, ఆర్డీఓ దగ్గర పోతే వాళ్ళిద్దరం కలిసినాం. అక్కడ ఆర్డీఓ దగ్గర అక్కడికి జనగాం పోయినాం. జనగాం పోయిన మళ్ళీ ఇక్కడికి వచ్చినా మీకు తెల్లరా ఉత్తరపో, మీకు చెప్తారపో, అందరూ నాటుతారపో అని చెప్పారు. అందరూ ఇంతవరకు నాటలేదు. ఆర్ఐ సతీష్ కుమార్ సార్. ఈ యొక్క ఆక్రమణకు గురైన చెరువును రక్షించి మాకు హద్దులు నాటి మాకు మత్తలు లేవాలి పెంచాలి. అది వరకు ఉన్నట్టు మత్తలు లేవాలి. ఈ తూము రిపేర్ చేయాలి. దానిలో భాగంగా